హలో అండి, బాగున్నారా? నేనైతే ములక్కాయ టమాటా చేసుకున్నానండి. మరి ఎలా ఉందో, ఎలా చేసానో ఒకసారి చూపించేస్తాను, వచ్చేయండి. ముందుగా స్టవ్ మీద గిన్నె పెట్టుకుందామండి. అది హీట్ ఎక్కిన తర్వాత కొంచెం ఆయిల్ పోసుకొని, కొంచెం హీట్ ఎక్కిన తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ అండ్ పచ్చిమిర్చి, అలాగే డ్రమ్ స్టిక్ ముక్కలు కూడా వేసేసి బాగా వేగనించాలి. అందులోనే కాస్తంత ఉప్పును కూడా వేసి బాగా మగ్గనివ్వాలి. మూత పెట్టి తర్వాత మూతేసి కాసేపు మగ్గిన తర్వాత కొంచెం తిప్పుకుందామండి. అలాగే కట్ చేసి పెట్టుకున్న టమాటాస్ను కూడా వేసి బాగా కలుపుకోవాలి. కాసేపు మూత పెట్టి మగ్గనిద్దాం. ఇప్పుడు అందులోనే పసుపు, కారం వేసుకొని బాగా కలుపుకొని ఇలా కలుపుకోవాలి. కొంచెం మూత పెట్టి మగ్గనించాలి. తర్వాత తగినంత వాటర్ పోసి బాగా తిప్పుకోవాలి. తిప్పుకున్న కాసేపు మూత పెట్టి కొంచెంసేపు వేగనిద్దాము. చూసారా, ములక్కాయలు బాగా ఉడికినాయి కదా. ఇంతేనండి. కొంచెం అన్నం కూర వేసుకొని తింటుంటే అసలు యమ్మ టేస్ట్గా ఉంది. ముక్క మాత్రం ఓకే. బాయ్.